ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది మళ్ళీ అయ్యాలి వచ్చా వాళ్ళు మెచ్చుకోవాలి సెక్యూరిటీ కోసం మొత్తం మేమంతా ఉంటే కుటుంబం తీసుకోండి 2 lakhs అవుతుంది మామూలుగా 2 lakhs 2 lakhs అవుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది 2 lakhs బెనిఫిట్ కంట్రిబ్యూషన్ 10 days తర్వాత మనకు మొత్తం టోటల్ సబ్సిడీ వస్తుంది 2 lakhs కంట్రిబ్యూషన్ అది రమేష్ అన్న మొబైల్ మేడం గారు ఇట్లా ముందు దీన్ని చాలు చేసుకుంటాం అలాగే కదా జనరేటర్ పెట్టుకోవాలి మన పొలాల్లో ఆటోమేటిక్గా ప్లేస్కి మళ్ళీ మనం దీనికి ట్యాంక్ కెపాసిటీ పెంచుకోవాలి ఇదేనా అక్కడ చేద్దాం నిలబడేది ఎంట్రీ కట్టేది లేదా వద్దులే సార్ ఏముంది ನಾನು వెక్కేసావుగా ముందుకి సినా రండి సార్ రండి మీరున్నాక ఆయన ఉన్నప్పుడు మేము కానీ హలో ఒకసారి అందరు నిలబడండి సార్ నిలబెట్టు గ్రూప్ సార్ అందరు నిలబడండి సార్ ఒకసారి ఓకే సార్ ఈ వ్యవసాయ ఆర్థికాల కింద మనకి గమనించే చంద్రబాబు నాయుడు గారి గతంలోనే
సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇవ్వడం కానివ్వండి, అలాగే సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయడంలో కానీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక రోజులో మానవులు చేసేటువంటి పనిని కొన్ని గంటల్లో సాంకేతిక పరిజ్ఞానంతో చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా యాంత్రీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుకు సౌలభ్యం కావాలని ఆలోచించే వ్యక్తి. 94-2000 మధ్యలో ఉన్నప్పుడే కుప్పంలో ఇజ్రాయెల్ టైప్ టెక్నాలజీని టైప్ తీసుకొని బిందు సేద్యం తీసుకొస్తే ఆ రోజు అవహేళన చేశారు. ఈరోజు మనందరం కూడా డ్రిప్ స్ప్రింక్లర్లో వాడుతున్నాం. అన్న ఎన్టీఆర్ గారు 50 రూపాయలకి కాల్స్ పవర్ ఇస్తే కొత్త పంట ఈత మొక్కలు ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారు. ఎన్టీఆర్ గారు మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చారని. ఫామ్ మేకరేజ్ ద్వారా మనం 14-19 ఉన్నప్పుడు హార్వెస్టర్లు ఇచ్చాం, 50% సబ్సిడీ తోటి. ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, అదేవిధంగా విత్తనాలు ఎత్తుకోవడానికి పరికరాలు ఇచ్చాం. కోతకు కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ట్రాక్టర్లు ఇచ్చాం. ఇవన్నీ ఒక అయితే హార్టికల్చర్ 90% సబ్సిడీ తోటి డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చాం. ఇప్పుడు మనం మిరప తోటకు వేసేటువంటి మిల్చింగ్ షీట్ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. మనం సిల్ఫాలిన్ పట్టాలని అని చెప్పి పంట గుంటల దగ్గర ఆ గుంటల్లో నీళ్లు భూమిలో ఇంకిపోకుండా ఆ పట్టలు కూడా సబ్సిడీ మీద ఇచ్చాం మనం. ఇవన్నీ కూడా రైతుకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చారు. మొన్న 3 నెలల క్రితం మామిడికాయ తోటలకి కవర్ పెడితే అది దాని మీద దాగులు రాకుండా మరకలు లేకుండా కాడు బాగా పెరుగుతుందని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళకి 3 కోట్లు ఇచ్చాడు. అది ఆ కవర్ ఖరీదులో 50% సబ్సిడీ ఇచ్చాడు గవర్నర్ గారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోడీ సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం అన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్నాం త్వరగా. గత ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి కూడా జనాలు దొరికారు, అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశారు. నిన్న వాళ్ళ పేపరు ఆ పని ఇంకా పూర్తి చేయలేదని చెప్పి రాస్తుంది. మనం అది కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఇక మనం పోతే ఈరోజు డ్రోన్ ఇచ్చారు. ఈ డ్రోను సోనారెడ్డిపాలెంలో నేను పెద్ద సభ పెట్టాలని చెప్పలా. మామూలుగా అయితే మన ఊర్లో అందరికీ చూపిద్దాం, వరి ఉన్నాయి కాబట్టి వరి చల్లలో చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు వచ్చేసరికి పొగాకోళ్ళ వడవైపులా మీరంతా వరి ఎక్కువ వేస్తారు, చూపిస్తే మనవాళ్ళు కూడా వ్యవసాయానికి వాడుకుంటారు. ఆ చెరులో మందు చల్లి చూపిస్తే అందరూ ఇష్టపడతారు. లేకపోతే ఈ మందు చల్లడం చూసి అది ఎక్కడ చల్లింది సరసరిగా పర్లగా వదిలేస్తారనే అపోహలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నాం.